సార్ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇప్పుడు 10 నెలలు అయింది. ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అభివృద్ధి ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? అభివృద్ధికి అయితే తిరుగులేదండి. ఆయన ఉన్నా రాకపోతే ఎన్సార్జ్ ఉంటాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన వస్తుంటాడు, రాపోవడం లేదు. వచ్చినప్పుడు 100 పడకల హాస్పిటల్ అది కూడా అవుతుందండి. అలా బిజీ ఒకటి ఇంతవరకు 100 పడకల ఆసుపత్రి అనేది ఎక్కడ కూడా జరగని పని. మీరు చెప్పండి సార్. అలాగా హాస్పిటల్ బిజీ, ఇంకా కుళాయిలు అన్ని సౌకర్యం చాలా బాగుందండి. వచ్చింది రోడ్ల అభివృద్ధి కానీ ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? రోడ్లు అయితే చూడక్కది. సామర్లకోట పిఠాపురం రోడ్లు మహా దారుణంగా ఉండేది అప్పుడు. కనీసం బిజ్జి ఒకటి అది పోయింది. ఇప్పుడు చాలా బాగుందండి బిజ్జి రోడ్లు, మొత్తం రోడ్లే చాలా బాగున్నాయండి. అంటే ఎన్నికల సమయంలో చాలా సమస్యలు ఉన్నాయి, పరిష్కరిస్తానని చెప్పారు కదా, ఆ మాట నిలబెట్టుకున్నారండి కనీసం? నిలబెట్టుకుంటానండి. ఆయన అయితే గొప్ప వ్యక్తి, ఆయన నిలబెట్టుకుంటాను. ఇప్పుడు మీకు పెన్షన్ ఏమైనా వస్తుందండి? నాకైతే అంటే అంత వయసు లేదండి. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా లేదండి. ఇంకా అంత అంటే నాకైతే 53 సంవత్సరాలు. ఇప్పుడు చాలా మంది కూడా ఏమన్నారంటే మరి పథకాలు ఇవ్వడం లేదని అడుగుతున్నారు కదా. పథకాలు లేకపోతే 6 గంటల కల్లా తెచ్చిచ్చేస్తున్నారు కదండి గేట్ పథకాలు. పొద్దుట ఒకటో దానికి ఆదివారం వచ్చి ఏ రోజు వచ్చినా తెల్లారి రోజుకి ప్రతి గ్రామంలోనే ప్రతి రంకుల దగ్గర ఎక్కడ పెట్టడం ఇవ్వడం జరుగుతుంది కదా. ఇంక పథకాలు ఇట్లా మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతారు, వీళ్ళిద్దరు వల్ల కావడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అది తప్పుడు ప్రసారం అండి. అది ఆడ చేసుకుంటే తప్పుడు ప్రసారం అంతే, ఏం కదండి. ప్రభుత్వం అయితే అభివృద్ధిలో చూడక్కర్లేదు, వచ్చింది కానీ చాలా బాగుందండి. గతంలో బాగుందో ఇప్పుడు బాగుందండి? ఇప్పుడే బాగుందండి ప్రభుత్వం అయితే. ఎవరికి ఇబ్బంది లేదండి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను బాగా చేశాను, పథకాలు బాగా ఇచ్చాను, వాళ్ళ గొప్ప చెప్పుకోవడం తప్పించి ఏమి లేదండి. వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఏమి లేదు. ఏ పథకంలో ఇచ్చేస్తే పథకాలు ఇచ్చేది సరిపోతుంది. అభివృద్ధి అవసరం పథకం మాత్రం బాగా అమలు చేశారట. పథకాలు ఇచ్చేది సరిపోతుంది. రోడ్ల అభివృద్ధి ఏమి అభివృద్ధి అవసరం లేదు. అభివృద్ధి కావాలి మెయిన్, అది లేదు ఎప్పుడునే. మీరైతే అభివృద్ధికే ఓటేస్తానంటారా? మెయిన్ అదే అండి. మేము వేసింది మా నాయకుడికి వేసాం, మా పార్టీకి గెలిపించుకున్నాం. ఖచ్చితంగా పిఠాపురం అభివృద్ధి అనేది జరుగుద్ది అంటారు. చూడవసరం లేదండి. చూడవసరం లేదండి అసలు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి మీరైతే? ఆయన గొప్ప వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి గురించి మనం ఎంత పోయినా గొప్ప నాయకుడు అండి. అలాంటి నాయకుడు ఉండటం చాలా అదృష్టం ఆంధ్రప్రదేశ్ కి. అలాగే మా పిఠాపురం నియోజకవర్గానికి చెప్పాలంటే ఇంకా గొప్ప అండి. ఎక్కడ లేని పేరు పిఠాపురం వచ్చిందండి. అలా యాత్రికులు రావడం, మంచి సౌకర్యం అన్ని బాగున్నాయండి. దాని గురించి చూడక్కర్లేదు. ఆయన పరిపాలన అంటే ఆయన వచ్చాడా లేదన్నది దానికి కావాల్సింది. ఇక్కడ ఉన్నారు కదా, ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన చేస్తాడు. ఏదైనా వచ్చినా అన్నీ చూసుకుంటారు కదా. ఆయనకి ఎలాగ వస్తున్నాడు, వచ్చిపోతుంటాడు. ఆయన రావడం రాష్ట్రం మొత్తం అన్ని చూసుకోవాలి కదా. ఏమండి.